అండి. మీరు ఇప్పుడు థంబ్‌నెయిల్ చూస్తుంటారు కదా! ఆ థంబ్‌నెయిల్ ప్రకారం మేము మాకు వాల్ మౌంటెడ్ యాక్చువల్‌గా డైనింగ్ టేబుల్ పెట్టించాము. అది చూపిద్దామని వీడియో చేస్తున్నాము. వాల్ మౌంటెడ్ అంటే మా క్రాకరీ యూనిట్ ఉంటది. సో, ఆ క్రాకరీ యూనిట్‌కి మేము ఈ డైనింగ్ టేబుల్ పెట్టించాము. ఎందుకు పెట్టించామంటే స్పేస్ కోసం. హాల్‌లో ఉంటది కదా! సో, అది ఇప్పుడు మనం మామూలుగా ఒక డైనింగ్ టేబుల్ తీసేసుకుంటే ఆ డైనింగ్ టేబుల్ పెట్టేస్తే అది స్టాటిక్‌గా అక్కడే ఉంటది. ఆ స్పేస్ అది ఆక్యుపై చేసేస్తది. మనం మూవ్ అవ్వడానికి ఉండదు, ఏముండదు. సో, ఈ వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ ఏంటంటే మనకు అవసరమైనప్పుడు మాత్రమే వేసుకుంటాము. యాక్చువల్‌గా డైనింగ్ టేబుల్ పెట్టుకుంటాం కానీ ఎక్కువ యూజ్ చేయము. సో, అందుకని చెప్పేసి మేము ఇలా వాల్ మౌంటెడ్ పెట్టించాము. సో, అవసరమైతే వేసుకుంటాము, లేకపోతే లేదు. అలా ఏంటంటే తీసేస్తే ఆ స్పేస్ ఉంటుంది. సో, ఆ స్పేస్ కూడా మీకు చూపిస్తాను. ఆ స్పేస్ మనకి ఎక్కువ ఉంటుంది. హాల్ పెద్దగా అనిపిస్తుంది. సో, స్పేస్ అనేది మనకి కలిసి వస్తుంది కాబట్టి మేము వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ పెట్టాము. సో, వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ ఇప్పుడు చూద్దాం పదండి. ఓకే, కనిపిస్తుంది. సో ఇది ఇలా ఇది క్రాకరీ యూనిట్. ఈ క్రాకరీ యూనిట్కి ఇది డైనింగ్ టేబుల్. ఇది కింద కనిపిస్తుంది కదా, ఇది డైనింగ్ టేబుల్. సో, ఈ స్పేస్ మేము అంటే ఉంటుంది కదా మాకు అని చెప్పేసి ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఇక్కడ వేసేస్తే ఈ స్పేస్ ఇంకా ఆక్యుపై అయిపోద్ది, ఇంకెప్పటికి అలా ఉంటుంది. సో, దానికని చెప్పేసి ఈ స్పేస్ మనం యూస్ చేసుకోవచ్చు కదా, మా హాల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇలాగా వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ అంటారు దీన్ని. సో, దీనికి క్రాకరీ యూనిట్ మధ్యలో వచ్చేస్తుంది. మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. సో, మేము కొంచెం పెద్దగా పెట్టించాము. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని చూస్తాను. ఇక్కడ మీకు 2 రాడ్లు ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఒక నట్లా ఉంటాయి, వాటి కిందకి లాగితే స్ప్రింగ్లా ఉంటాయి. ఇలా పెట్టుకుని అంటే అంతే, అయిపోయింది, అర్థం. ఇది డైనింగ్ టేబుల్. అటు 2 చైర్స్, ఇటు చైర్స్, ఇక్కడ చైర్ వేసుకుంటే డైనింగ్ టేబుల్ అయిపోతుంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ పెట్టేసుకొని ఇంకా కావాలంటే దీని లోపల షెల్ఫ్స్లా ఉంటాయి. ఏమైనా ఐటమ్స్ మనం ఎప్పుడు తీసుకోలేము, మనం ఎక్కువ యూజ్ చేయము, అవసరం లేదు, అవసరం పడుతుంది ఆ ఐటమ్స్ ఇక్కడ పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. సో, ఈ క్రాకరీ ఇంటి మధ్యలో ఐటమ్స్ పెట్టేసుకొని మనం యూజ్ చేయము అనుకున్న వాటిని ఇందులో పెట్టేసేసి లాక్ చేసేసుకోవచ్చు. అంటే దీని వెనక్కి వెళ్ళిపోతాయి అవి. సో, ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ 2 చైర్లు, అక్కడ 2 చైర్లు, అక్కడ వేసుకుంటే ఈ డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా. సో, కొంచెం ఇక్కడ ఒకసారి నట్లు ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ నట్లు ఇలా ముందుకు లాగితే అది వస్తుంది అనమాట. ముందుకు లాగి చేస్తే ఇలా లాగి ఇలా అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. అంతే. ఇదే వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే చేయించుకోండి. మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, లేదా రెనోవేషన్ చేయించుకున్న వాళ్ళు, ఇంటీరియర్ డిజైన్ చేసుకున్న వాళ్ళు, స్పేస్ అయితే చాలా సేవ్ అవుతుంది. కాబట్టి ఏమైనా యూస్ఫుల్ ఉంటే చేసుకోండి మీకు నచ్చితే. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.